తెలంగాణలో బీజేపీ వ్యవహారంపై ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి కానుకగా ఫుట్బాల్ ఇచ్చి నిరసన తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో పార్టీ వ్యవహారంపై విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తనను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ తివారీని కలిస్తే రామచంద్రరావును కలవమంటున్నారు. రామచంద్రరావును కలిస్తే అభయ్ పాటిల్ను కలవమంటున్నారు. ఒకరిని కలిస్తే మరొకరి పేరు చెబుతున్నారని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్రమాల్లో సమన్వయ లోపంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ వ్యవహారంపై ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి కానుకగా ఫుట్బాల్ ఇచ్చి నిరసన తెలిపారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి కొండా ఆయన తన నిరసనను ఒక వినూత్న రీతిలో తెలిపారు. అయితే ఆయన పార్టీ కార్యాలయానికి ఒక ఫుట్బాల్ తీసుకొచ్చి తెలంగాణ ఇన్ఛార్జి చంద్రశేఖర్ తివారీకి అందజేశారు. ఆ విషయాన్ని మీడియా దృష్టికి కూడా వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎందుకు ఫుట్బాల్ ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని కనుగొనగా తన కాన్స్టిట్యున్సీ, అదే విధంగా వికారాబాదు, చేవెళ్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీ జిల్లా అధ్యక్షుల విషయంలో, అదే విధంగా ఈ మధ్య రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేవెళ్ల, అదే విధంగా వికారాబాదు పరిగి పార్లమెంట్ పరిధిలోతో పాటు ఆ జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లాలో పర్యటించేటప్పుడు తనకు కనీస సమాచారం కానీ, తన కార్యకర్తలకు, తన అనుచరులకు కానీ ఎలాంటి సమాచారం లేదన్నటువంటి విషయాన్ని కూడా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఆ పార్టీ వ్యవహారాల విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ కార్యక్రమాలు చేపడుతుంది, తన పార్లమెంటు పరిధిలో, అదే విధంగా తన జిల్లా పరిధిలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు తన దృష్టికి రావట్లేదు, కనీస సమాచారం కూడా అందడం లేదు. తనకున్నటువంటి పార్లమెంట్ పరిధిలో కార్యకర్తలు అయోమయానికి గురి అవుతున్నారన్నటువంటి విషయాన్ని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. అదే విధంగా తనను ఫుట్బాల్ ఆడుకున్నట్టు కొంతమంది నేతలు ఆడుకుంటున్నట్టు, అందువల్లనే ఫుట్బాల్ ను ఆయనకు బహుమతిగా అందజేసినట్లు తెలుస్తా ఉంది. చంద్రశేఖర్ తివారీని కలిస్తే రామచంద్రరావు పార్టీ రాష్ట్ర అధ్యక్షుని కలమని చెప్తున్నారు ఈ వ్యవహారాల గురించి. అదే విధంగా రామచంద్రరావును కలిస్తే చంద్రశేఖర్ తివారీని కలమని చెప్తున్నారు. అదే విధంగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అభయ్ పాటిల్ ను కూడా కలవని చెప్తున్నారు. ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వాలి, ఇందులో ఎవరిని కలవాలి, తన సమస్యను ఏ విధంగా దృష్టికి తీసుకువెళ్ళాలి, పరిష్కారం ఏ విధంగా చూపించాలన్నటువంటి విషయాన్ని రాష్ట్ర నాయకత్వం నిర్లక్ష్యంగా వహిస్తుండడం వల్లనే తాను ఈ విధంగా నిరసన వ్యక్తం చేశానన్నటువంటి విషయాన్ని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. మొత్తంగా బీజేపీ ఈరోజు ఒక వినూత్న తరహాలో కొండా విశ్వేశ్వరరెడ్డి నిరసన వ్యక్తం చేశాడని చెప్పవచ్చు. గ్రేసి రైట్ శ్రీనివాస్, ఏదైతే ఎంపీ విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో మీరు చెప్పినట్టుగా చంద్రశేఖర్ తివారీని కలిస్తే రామచంద్రరావుని కలవమని, అలాగే రామచంద్రరావుని కలిస్తే అభయ్ పాటిల్ని కలవమంటున్నారు. మరి ఎవరిని కలవాలి, ఏ మంత్రిని కలవాలి అనే ఒక అవగాహన వీరికి కానీ, లేదా ఏ మన పరిధిలోకి లేని అంశమా అనే అవగాహన వాళ్ళకి మాత్రం ఉండాలి కదా. మరి అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అయితే ముఖ్యంగా నూతన అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు పూర్తిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్లమెంట్ పరిధిలో కావచ్చు, ఇటు వికారాబాదు పరిగి జిల్లాలు కావచ్చు, అధ్యక్షుల ఎంపిక, అధ్యక్షుల నియామకం విషయాల్లో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రామచంద్రరావు పూర్తి బాధ్యతలు తీసుకున్న తర్వాత అధ్యక్షుడిగా తాను చక్కబెట్టే అవకాశాలు ఉంది, కానీ రామచంద్రరావు కొంత నిర్లక్ష్యం చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. తనకు పూర్తి బాధ్యతలు ఉన్నా కూడా ఎవరిపైన చర్యలు తీసుకోవడం కానీ, ఎలాంటి నిర్ణయాలు చేయడం కానీ తీసుకోకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయన్నటువంటి విషయాన్ని పార్టీలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ తివారీ కావచ్చు, అదే విధంగా అభయ్ పటేల్ కావచ్చు, వీళ్ళు కూడా దృష్టికి తీసుకువెళ్ళినా కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. ముఖ్యంగా అంత గందరగోళ పరిస్థితి ఉంది. పార్టీ నూతన అధ్యక్షుడు అయిన తర్వాత బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి రామచంద్రరావు
కొంత బాధ్యతలను తీసుకోవడం లేదు, కఠినంగా వ్యవహరించడం లేదు, కార్యకర్తలకు నాయకులకు న్యాయం చేయలేకపోతున్నారు అన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రామచంద్రరావు పూర్తిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలపై దృష్టి సారించి ఎక్కడైనా సమస్య వస్తే వాటిని వెంటనే పరిష్కరించవలసిన బాధ్యత ఉన్నటువంటి నేత అయినటువంటి రామచంద్రరావు ఈ సమస్యలు పట్టించుకోకపోవడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయి. ఆయన పట్టించుకోకపోతే జాతీయ నాయకత్వం, అదే విధంగా ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలు కూడా ఇటు చంద్రశేఖర్ తివారీ కావచ్చు, అభయ్ పటేల్ కావచ్చు, వీళ్ళు కూడా పట్టించుకోకపోవడం వల్ల పార్టీలో గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. శ్రేసి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.